ఈటల రాజేందర్ గారు ఈరోజు మీరు బీజేపీ పార్టీకి ఎంపీగా ఉన్నారు. ఒకప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆత్మగౌరవం దక్కలేదని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీ చెంతన చేరి రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యులయ్యారు. ఈరోజు ఎన్డీఎస్ఏ కమిషన్ ముందు మీరు మాట్లాడుతూ తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇయ్యనందున రీడిజైన్లు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగిందని చెప్పడం. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక నియంత ముఖ్యమంత్రి, కేబినెట్ మీటింగ్లు నామమాత్రమే జరిగేటివి. ఏ రోజు కూడా సెక్రటేరియట్ లో పరిపాలన సాగించలేదు. ఏ రోజు కేబినెట్ మీటింగ్లలో మంత్రుల దగ్గర నుంచి మంత్రుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అటు మీరైనా, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారైనా, ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత ఆలోచనతోటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి వచ్చిందని తెలియాల్సిన అవసరం ఉండే. మీరు తెలంగాణ ప్రజలు ఆ రోజు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల పైచిలకు అప్పు ఈ రాష్ట్రానికి మిగిలిచ్చిపోయింది. మీరు ఈరోజు బాధ్యత గల పార్లమెంట్ సభ్యులుగా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉండే కమిషన్ ముందు. కానీ మీరు ఈరోజు చెప్పకపోవడాన్ని బట్టి చూస్తే మీకున్న ఆలోచన ఏందో మాకు అర్థం కావట్లేదు. ఒక బీజేపీగా ఎంపీగా ఉండి ఆ రోజు జరిగిన వాస్తవాలను కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు? తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు గమనించాలని కోరుకుంటున్నాను.